కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విభిన్న రీతిలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 26 సంవత్సరాలుగా మచిలీపట్నం 17 డివిజన్ చెమ్మనగిరిపేటలో వినూత్నమైన పద్ధతిలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ వినాయక చవితి ఉత్సవాలు గొల్ల ఝాన్సీ ఆధ్వర్యంలో 26 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నాయి. మొదటి సంవత్సరం స్టీల్ సామాన్లతో వినాయకుడిని తయారు చేసి ప్రజలను ఆకర్షించడం జరిగిందని, ఈ సంవత్సరం చాక్లెట్ల వినాయకుడు చేశామని గొల్ల ఝాన్సీ తెలిపారు. సెల్ఫీ రీల్స్ ప్రపంచంలో వినూత్న వినాయకుడితో ఫోటోలు మరియు వీడియోలు తీయడానికి ప్రజలు పోటీ పడుతూ ఉంటారని గొల్ల ఝాన్సీ అన్నారు. ఈ సంవత్సరం వెరైటీగా చేస్తుంటానని అందరూ వచ్చి చూస్తారండి. ఈ సంవత్సరం ఏం చేశానని చూస్తానికి వస్తూ ఉంటారు. అట్లా వాళ్ళందరూ వస్తున్నారు, చూస్తున్నారు అని ఇంకో సంవత్సరం ఏది కొత్తగా చేయాలని ఆలోచించి చేస్తూ ఉంటున్నాను. ఫస్ట్ స్టీల్ సామాన్తో బిగిన్ చేశానండి. స్టీల్ సామాను, కొబ్బరి చిప్పలు, ఎండు కొబ్బరి చిప్పలతో, అది ఒకటి కూరగాయలతో, బెల్లంతో అట్లా రకాలుగా చేస్తాను. వచ్చింది అంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఎండు కొబ్బరి చిప్పలు ఒకటి దాని మీద అంటే వైట్, రెడ్ అవసరమైంది ఉంచి మిగిలిందంటే చెక్కేయాలండి. అదొకటి కొంచెం కష్టంగాను అందంగాను వచ్చిందనిపించింది నాకు. అది ఇది చాక్లెట్ ఏమో చిన్నగాను ముద్దుగాను ఉందండి. కాదండి, హైదరాబాద్లో చూసానండి. అప్పుడు నిమజ్జనానికి వచ్చినప్పుడు వివిధ రకాలుగా విఘ్నేశ్వరులను చూస్తాను అనమాట. అప్పుడు తాళ్ళతో చేసిన విఘ్నేశ్వరుడిది కనపడిందండి. అట్లా అది కొంచెం డిఫరెంట్గా అనిపించేసరికి మనం కూడా మన ఊర్లో వెరైటీగా పెడదామని, మా స్టీల్ షాప్ కాబట్టి స్టీల్ సామాన్తో చేయడం జరిగిందండి. అది చేసినప్పుడు ఇంట్లో ఇట్లా ముందు ప్రదర్శనగా పెట్టినప్పుడు అందరూ బాగుందన్నారండి. వచ్చే సంవత్సరం ఏం చేస్తానని అట్లా వచ్చారు. అట్లా వస్తున్నారు. ఈ సంవత్సరం బాగుంది, ఇంకో సంవత్సరం ఇంకా వెరైటీ, ఇంకేం చేస్తారు అంటున్నారు. అందుకని అట్లా అట్లా చేసుకుంటూ వెరైటీస్ చేసుకుంటూ వచ్చానండి. ఈ వినాయకుడు ఎన్ని రకాల చాక్లెట్ వాడారు? 2 రకాలండి, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్. ఒక పూట అండి. 10 రోజులు ఉంచుతాను, నిమజ్జనం చేస్తాను. నిమజ్జనం ఏ విధంగా చేస్తాను? మామూలుగా తీసుకెళ్ళి చేయటమేనండి.